ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. వైసీపీ రెక్కలు విరిచి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన విషయం తెలిసిందే. 5 ఏళ్లుగా ఉన్న ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూపించి జగన్కి చెంపదెబ్బ కొట్టారు ప్రజలు. నీ అంత జగన్ని అధపాతాళంకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన కాదని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జగన్ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించారు. పిఠాపురం నుంచి బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్కి ఎన్నిక విజయం చాలా ప్రత్యేకం. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓటమి చూసిన జనసేనని గొప్ప మనోధైర్యంలో 5 ఏళ్ల పాటు పార్టీని నడిపి ప్రజలతో కలిసి ప్రయాణం చేశారు. అధ్యక్షుడే ఓడిపిన పార్టీ అని వైసీపీ దారుణంగా హేళన చేసింది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదనే విశ్వసత్యాన్ని మరిచి కించపరిచింది. అయితే ఎంతో గుండె నెబ్బరతో విమర్శల్ని అనుమానాల్ని ఎదుర్కొని ముందుకు కదిలారు పవన్. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అని తెలుగు రాష్ట్ర ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూశారు. పిఠాపురం నుంచి ఆయన పోటీ ఖరారైంది. అప్పటి నుంచి పిఠాపురం పేరు విశేషంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి, పిఠాపురం గురించి తాజాగా నారా లోకేష్ గారు తాజాగా స్పందించారట. ఆయన మాట్లాడుతూ, నేడు కూటమికి అత్యధిక మెజారిటీ సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఒకరే. పిఠాపురం కోసం మేము అండగా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు ఏది అడిగితే అది ఇస్తాం, ఆయన ఏం చెబితే అది చేస్తాం అంటారట నారా లోకేష్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.